మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. ఈరోజు మనం ఏలూరు జిల్లా ద్వారకాపురం మండలం పంగిడిగూడెం జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఉండడానికి గల రీజన్ ఏంటి అంటే, ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఎన్నో అత్యాచారాలు, ఇన్స్టాగ్రామ్ మోసాలు, ఫేస్బుక్ నుంచి మోసాలు, అలాగే విద్యార్థులకి చాలా విషయాలు తెలియకపోవటం, డిజిటల్ మోసాలు ఎలా ఉంటున్నాయి, ముఖ్యంగా మత్తు పదార్థాలకి అలవాటు బానిస అయిపోయి ఎన్నో జీవితాలు పోగొట్టుకోవటం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే వీటి మీద ఇక్కడ హై స్కూల్లో ఈగల్ టీం అలాగే శక్తి టీం కలిసి ఒక అవగాహన సదస్సుని విద్యార్థులకి కండక్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ సూర్యచంద్రరావు గారు రావడం జరిగింది. అదేవిధంగా మహిళా సిఐ సుబ్బారావు గారు, అలాగే బియోడం సిఐ విల్సన్, అదేవిధంగా ద్వారకాపురం ఎస్ఐ సుధీర్, శక్తి టీం అలాగే ఈగల్ టీం ఇక్కడికి వచ్చి వారి అవగాహన సదస్సులో కార్యక్రమం గురించి, ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ మత్తు పదార్థాల నుంచి బానిసలుగా ఉండకుండా ఉండటానికి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, మహిళా సిఐ సుబ్బారావు గారు మాట్లాడుతూ అసలు వారి అనుభవాలని, ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు పోగొట్టుకోవటం అని, ఏదైనా ప్రమాదం రాకముందే వాళ్ళు ముందుగా జాగ్రత్త పడాలని, అదేవిధంగా విల్సన్ గారు మాట్లాడుతూ డిజిటల్ అసిస్టెంట్, ఎస్పెషల్లీ డిజిటల్ మోసాలు చాలా జరుగుతున్నాయి, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా. వీటి మీద పూర్తి అవగాహన వారికే కాకుండా ఈ విద్యార్థులు వెళ్ళి తల్లిదండ్రులకు కూడా గైడ్లైన్స్ ఇవ్వాలి, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి అని విల్సన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈగల్ టీం నుంచి ముఖ్యంగా ఏఎస్ఐ ఉదయ్ భాస్కర్ పాల్గొని ముందు వారికి చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ని విద్యార్థులకు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా శక్తి టీం గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి కూడా ఈ కార్యక్రమంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అలాగే ఇక్కడ చాలామంది మనకి విద్యార్థులు ఉంటాం మనం చూస్తున్నాం. అదేవిధంగా హెచ్ఎమైన కౌశల్య గారు, అలాగే అధ్యాపక బృందం, మంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ అధ్యాపక బృందాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళు కూడా ఈ కార్యక్రమానికి అసలు ఎంతగా తోడ్పాటు చేశారు అంటే, అసలు చాలా డిసిప్లిన్గా కూర్చోవడం జరిగింది. ఇదే విషయాన్ని ఎస్పీ సూర్యచంద్రరావు గారు కూడా డిసిప్లిన్కి సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా ఉండాలి అనేది కూడా ఆయన ఈ కార్యక్రమంలో చెప్పడాన్ని, ముఖ్యంగా పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చాలామంది పిల్లలు వాళ్ళు లేచి కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు చెప్పడాన్ని, అదేవిధంగా లైవ్ ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళు కొంత అవగాహనని, ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది చాలామంది హర్షించడం జరిగింది. ఇదే కార్యక్రమాలని పలు విద్యా సంస్థలు కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలామంది చెప్పడం చూస్తున్నాం. డ్రగ్స్ వల్ల ఎలా ఎడిక్ట్ అవుతున్నారు, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని మొత్తం క్లియర్గా చెప్పారు. ఎగ్జాంపుల్తో సహా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ జరిగింది. మీకు అంతా అర్థమై ఉంటుందని మేము ఆశిస్తున్నాం. దాంతోపాటుగా మేము మహిళా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ అంటే ఏలూరు జిల్లాకు సంబంధించి మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ జరిగేటువంటి అకృత్యాలు, అఘాయిత్యాల మీద మేము దర్యాప్తు చేయడం కానీ, తగిన అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం, ఈవీ టీచింగ్ జరగకుండా ప్రివెంట్గా చేయడం మా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్కి మీ ఊరు రావడం జరిగింది ఏలూరు నుంచి. ముఖ్యంగా మీకు ఏమర్థమైంది, ఇందాక ఆయన సార్ చెప్పిందని బట్టి, ఆర్సీ చెప్పిందని మీకు అర్థమైంది, ఏదైనా జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిన తర్వాత వాళ్ళ బాగు చేయడం అనేది ఎవరి వల్ల కాదని అది మీకు అర్థమైంది. అమ్మాయి గురించి చెప్పారు కదా, 13 సంవత్సరాల అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పడుతుంది, ఇప్పుడు కూడా అమ్మాయిని ఎలా సేవ్ చేయాలో తెలియక పరిస్థితి ఉందని చెప్పారు. అంటే ఆల్రెడీ లాస్ జరిగిపోయిన తర్వాత, డ్యామేజ్ అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి తీసుకురావడం కష్టం కాబట్టి ముందుగానే ప్రివెంట్ చేస్తే కొంతమందినైనా మేము కాపాడగలిగి వస్తున్నాం. మనం మీ పేరు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళ పేరు లైఫ్ లాంగ్ ఎంటర్ అయిపోయి ఉంటుంది. సో ఎటువంటి జాబ్ అవకాశాలు ఉండవు, దానితో అయిపోదు. సమాజంలో అతనికి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా సమాజంలో గుర్తింపు ఉంటుందా, వెలివేసినట్టు చూస్తారు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా, అవునా కదా?
సో అతని లైఫ్ స్పాయిల్ అయింది. మీకు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అంతే. అలాంటి ఎగ్జాంపుల్స్ ఓన్లీ మన జిల్లాలో కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. మేము ఈ మధ్యనే ఏలూరులో డ్రోన్ ఆపరేషన్స్, వివిధ రకాల డ్రోన్ ఆపరేషన్స్, అంటే ఎవరైనా ఎక్కువ ఒక చోట ఆల్కహాల్ తాగుతూ ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోడ్డు మధ్యలో అందరికీ ఇబ్బంది పెట్టేటట్టు ఉన్న గంజాయి హాట్స్పాట్స్, గంజాయి సేవిస్తున్నారు, గంజాయి కొడతారని తెలిసిన మా డ్రోన్స్తో నైట్ విజన్స్తో వెరిఫై చేస్తాం, రాత్రులు కూడా క్లియర్గా కనబడే విధంగా. సో అలా చెక్ చేస్తూ ఉంటే ఒకసారి మాకు చిన్నపిల్లలు 4 దొరికారు. వాళ్ళందరూ మైనర్స్, 18 years కన్నా బిలో ఉన్నారు అందరూ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంజాయికి అలవాటు పడిపోయి స్కూల్స్ మానేశారు. ఒక్కొక్కరు 8th class 9th classలోనే చదువు మానేశారు. ఆ 4 ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? ఏలూరులో కూడా తంగిలముడి ఏరియాలోనే. ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏదో స్టోరీ చెప్పినట్టు కాకుండా లైవ్ జరిగినాయి చెప్తే మీ మైండ్లోకి వెళ్తుంది. ఆ 13 సంవత్సరాల అమ్మాయికి ఏమైంది తెలుసా? గంజాయి, పొద్దున్న సాయంత్రం గంజాయి, అబ్బాయిలతో కలిపి గంజాయి కొట్టడం వ్యసనం కింద చేశారు. అమ్మాయి గంజాయి లేకపోతే ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. తీసుకొచ్చి ఎస్పీ గారి నోటీసులో, కలెక్టర్ గారి నోటీసులో పెడితే వెంటనే డీఅడిక్షన్ సెంటర్ అని చెప్పాను మీకు ఇందాక, అటువంటి రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించమన్నారు. గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి పంపిస్తే అమ్మాయి వెళ్ళేదారిలో మమ్మల్ని రాళ్ళతో కొట్టింది, కొరికేస్తుంది. గోర్లతో అమ్మాయి మొత్తం ఇలాగ గీసుకుంటే ఇదంతా బ్లడ్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సూదితో మెడ పోసేసుకుంది. అంటే ఎడిక్ట్ అయిపోయింది గంజాయి. అన్ని విషయాల మీద అవగాహించాలి. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, క్రమశిక్షణతో ఎలా ఉండాలి అనే విషయాన్ని ఉదాహరణలతో సైతం చెప్పారు. వాళ్ళు ఎలాంటి ఆపదలు వస్తే ఎలా రక్షించుకోవాలి, అసలు వాళ్ళకి మిగతా విషయాల్లో ఎలా ఉండాలి, మత్తు పదార్థాలు, అవసరం లేని పదార్థాలు సేవించకూడదు, వాళ్ళని ఎలా కనిపెట్టాలి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అనే విషయాలు అన్నిటినీ నేర్పించారు. పిల్లలందరూ చాలా శ్రద్ధగా ఉన్నారు. అలాగే రాంగ్ ఓటీపీలు వచ్చినా ఎవరు ఎత్తవద్దు. అలాగే ఫోటోలు అవి తీసుకున్నప్పుడు కూడా ఏ ఫోటోను వాట్సాప్లో పెట్టుకోవడం చేయొద్దు అని వాళ్ళకి అన్ని విషయాల మీద అవగాహన కల్పించారు. మరి ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు మిగతా అక్కర్లేని విషయాల బారిన పడకుండా చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. వాటన్నిటినీ కూడా మా టీచర్స్ అందరూ పిల్లలకు కూడా మళ్ళీ ఒకసారి విడమర్చి చెప్పారు. మళ్ళీ అలా ప్రతి తరగతిలో కూడా ఎప్పుడైనా విషయం వచ్చినప్పుడు ఆ అవగాహనని కల్పిస్తున్నాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద కూడా అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళు ఎలా ఉండాలి అన్నది, వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి అనేది నేర్పుతున్నాము. ఈ విషయాల మీద పిల్లలందరూ మంచి అవగాహన కలిగి ఉన్నారు. వీళ్ళు ఈ మాదక ద్రవ్యాలు వారిన అర్థలేని పదార్థాలు తీసుకోవడం వచ్చే విషయాల మీద జాగ్రత్తగా ఉన్నారు. వీళ్ళని శక్తి టీము వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఏవైతే అవాయిడ్ చేయాలి, ఎలా సంరక్షణ పిల్లలని ఎలా సంరక్షించుకోవాలనే విషయాలు చెప్పాము. వీళ్ళు కూడా ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా ఈ విషయం మీద అవగాహన కల్పిస్తున్నారు. మరి ఈ విధంగా శక్తి టీము అందరూ కలిసి వాళ్ళ అభివృద్ధికి అవసరం లేని విషయాన్ని ఎలా వదిలేయాలన్న విషయం మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈ అవేర్నెస్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంది పిల్లలకి. వీళ్ళు సరైన టైంలో మంచి విషయాలను విని దాని మీద అవగాహన ఏర్పరచుకొని మంచి భవిష్యత్తుని రూపొందించుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి యొక్క శక్తి టీం మరియు యువకుల క్లబ్ యొక్క అవగాహన కార్యక్రమాలు పిల్లలకి చాలా ఉపయోగపడుతున్నాయి. మాతుల సమాజంలో జరిగేటువంటి యొక్క చెడు గురించి, అలాగే ఓటీపీ నేరాల గురించి చాలా చక్కగా డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు ఆధ్వర్యంలో, అలాగే మహిళా సీఏలు వాళ్ళందరూ వచ్చి చక్కటి అవగాహన కల్పించారు. ఇది మాకు ఉపయోగకరమైన భాగంగా భావిస్తున్నాం. మా పిల్లలందరినీ కూడా జాగృతి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని చెప్పి భావిస్తున్నాం. ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, శక్తి టీం వాళ్ళు వచ్చారు. ఇక్కడ చాలా విషయాలు అనేది మాకు చెప్పారు. శక్తి టీం వాళ్ళు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కూడా మాకు చెప్పారు. ఎవరైనా అలా టచ్ చేస్తే కూడా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పారు.
అలాగే ఈగల్ టీం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మాకు ఎవరైనా మత్తు పదార్థాలు కానీ సేవిస్తున్నట్టు మీకు ఏమైనా తెలిస్తే చెప్పమని ఈగల్ టీం నెంబర్ 1972కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. పేరు శృతి, నేను 9th క్లాస్ చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ కన్నీడిగూడెంలో చదువుతున్నాను. నిన్న మాకు శక్తి టీం వాళ్ళు వచ్చారు. ఇక్కడ చాలా మాకు విషయాలు చెప్పారు. అలాగే బయట జరిగే విషయాలు కూడా మాకు చాలా చెప్పారు. అవి మేము విని చాలా ఇన్స్పిరేషన్గా వాళ్ళని తీసుకుని అలాగే అలాంటి పనులు చేయకుండా ఉంటామని, అలాగే మా స్కూల్లో ఈగల్ టీం వాళ్ళని కూడా పెట్టారు. వాళ్ళు కూడా మేము అలాంటి వాళ్ళని ఎవరిని ప్రోత్సహించకుండా ఎవరైనా ఈగల్ టీం వాళ్ళకి అంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళని ఈగల్ టీం వాళ్ళకి పట్టిస్తామని నేను చెప్తున్నాను. షోల్డర్స్ కూడా గుడ్ టచ్. ఈ సైడ్ నుంచి మనం ఎవరైనా ఇలా రఫ్ చేస్తే ఇలా మన దగ్గరికి తీసుకుని హక్ ఇలా చేసి ఇలా ఎక్కువగా స్పర్శ చేస్తే అది మాత్రం బ్యాడ్ టచ్. ఓకేనా? ఫ్రంట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఈ సైడ్స్ కింద జైలుకి వెళ్తారు. అర్థమైందా? మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ టచ్ చేసినా లేదా ఇక్కడ ఇలా పట్టుకుని ఎక్కువసేపు ఇలా అన్న ఒకసారి వెరీ గుడ్ అండ్ మన టీచర్స్ ఉంటారు, నువ్వు బాగా చేసావరా అని అంటే అది బ్యాడ్ టచ్ కాదు. ఓకేనా? ఎక్కువ సేపు ఇలా అంటే మాత్రమే బ్యాడ్ టచ్. ఓకేనా? తర్వాత ఎవరైనా లిప్స్ మీద చేసినా ఫ్రంట్ చేసినా ఇందాక చెప్పిన సైడ్లో చేసినా అది బ్యాడ్ టచ్. ఓకేనా? ఇది బాయ్స్కి కూడా అలాగే వర్తిస్తుంది.